పాడదాం. ప్రభు నామమున ఎపిఫానియా తర్వాతి 2వ ఆదివార సాయంకాల ఆరాధనకు చేరిన మీకు శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎపిఫానియా దేవుని ప్రత్యక్షత. దేవుని దర్శించలేని మానవ లోకములోనికి, దేవుని చూడజాలని మానవ లోకములోనికి దేవుడు ప్రత్యక్షడగుట. తెస్సలోనిక సంఘానికి భక్తుడు రాస్తూ పౌలు భక్తుడు అన్నమాట, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరుండయున్నవాడు. మోషే అడిగాడు, ప్రభువా నేను నిన్ను చూడాలి అంటే దేవుడు అన్నమాట, ఏ నరుడు దేవుని చూడలేడు, చూడజాలడు. దేవుని యొక్క అనంతత్వము, దేవుని యొక్క అనంత గొప్పతనము మానవ గ్రాహ్యానికి మించినది. కాబట్టి యోబు గ్రంథములో భక్తుడు అంటాడు, అగ్రాహ్యుడు దేవుడు. కాబట్టి ఇటువంటి దేవుడు మనుషులకు అగపడటం ఏంటి? అందుకే యోహాను భక్తుడు దైవత్వం యొక్క సంపూర్ణత యేసు క్రీస్తులో వసించెను, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మధ్య నడయాడాడు. దేవుని యొక్క సంపూర్ణత సశరీరుడుగా ఈ లోకములో వసించినప్పుడు మనుషులు ఆయన చూడగలిగారు, ఆయనతో నడయాడగలిగారు. యోహాను మొదటి పత్రికలో అదే మాట్లాడుతూ భక్తుడు అంటాడు, మేము కనులారా దేన్ని చూచాము, దేనిని మేము తాకాము, ఎవరిని మేము విన్నాము, దానిని గురించి మీకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ జీవముతో మీరు కూడా సహవాసము కలిగి ఉండులాగున ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి గొప్ప సంగతిని మన లూథరన్ సంఘము లేకుంటే మెయిన్ లైన్ చర్చెస్ లోని లిటర్జీ ఈ రీతిగా డివైడ్ చేస్తా ఉంది. అడ్వెంట్ కాలము, ఎపిఫానియా కాలము, లెంట్ కాలము, త్రిత్వ కాలము, ఇలాగా దేవుని యొక్క సంగతులు అధ్యయనం చేయటానికి సంఘము నేర్పిన ఒక విధానం ఈ ఎపిఫానియా కాలం. ఈ ఎపిఫానియా కాలములో దేవుని ప్రత్యక్షత గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎపిఫానియా తరువాతి మొదటి ఆదివారం అంటే పోయిన ఆదివారం మనం ధ్యానం చేసినప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డలను తన యొద్దకు ఆహ్వానించిన విధానం, శిష్యులు వారిని ఆటంకపరుస్తూ ఉంటే వారిని గద్దించి ఇటువంటి కఠినమైన పదజాలాన్ని ఉపయోగించాడు. ఆఖరికి దయ్యాల పైన ఉపయోగించినటువంటి గద్దింపు స్వరముకు మించిన గద్దింపుతో శిష్యులను ఖండించి చిన్న బిడ్డలను తన దగ్గరకు ఆహ్వానించి, ఇలాగా ఆహ్వానించేవాడు, అంగీకరించేవాడే పరలోక రాజ్యాన్ని పొందుకుంటాడు అని తెలియజేసిన దానితో మనము పోయిన వారం ఆరాధనను ముగించుకున్నాం. అక్కడ నుంచి మనము నేటి ఆరాధనలోనికి ప్రవేశిస్తే, నిజంగా చిన్న బిడ్డలాగా ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తే ఆ వ్యక్తి జీవితము ఎలా ఉంటుంది? లేక చిన్న బిడ్డలాగా దేవుని రాజ్యాన్ని అంగీకరించడం ఏ రీతిగా మనము అర్థం చేసుకోవచ్చు అనే సంగతి మనము చూద్దాం. పోయిన వారం మనము అధ్యయనం చేసిన అంశములో దేవుని భౌతిక దర్శనం మాత్రమే కాక దానికి మించి దేవుని హృదయాన్ని దర్శించటానికి మనము ప్రయత్నము చేసాం. దేవుని భౌతిక దర్శనాన్ని, దేవుని ఆంతరంగిక దర్శనాన్ని చవి చూసినటువంటి మనము మరింతగా దాన్ని అంగీకరిస్తే మన జీవితము ఎట్లా ఉంటుందో ఆలోచించటానికి ఈరోజు లేఖనాల ద్వారా ప్రయత్నము చేద్దాం. ప్రత్యక్షపరచబడ్డ దేవుని అంగీకరిస్తే, ఆహ్వానిస్తే నేడే రక్షణ. ప్రత్యక్షపరచబడిన దేవుని, ఆయన స్వరాన్ని అంగీకరించి ఆహ్వానిస్తే నేడే రక్షణ దినం. ఎంత గొప్పగా ఉంటుందో ఆ రక్షణ దినం ఈరోజు మన ముందు పొందుపరచబడిన లేఖన భాగాల ద్వారా పరిశీలన చేయటానికి ప్రయత్నం చేద్దాం. నేటి మన అధ్యయనం కొరకు మన ముందున్నటువంటి లేఖన భాగాలు లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు, పాత నిబంధన పాఠం ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు, పత్రిక పాఠము 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 21 నుంచి 30
3 ఎపిఫానియా అంటే కేవలము చూడడం మాత్రమే కాదు, చూచిన దానిని పొందుకోవడం, ఆహ్వానించడం, స్వీకరించడం. ఎవరినైతే నీవు చూశావో ఆయనను జాగ్రత్తగా వింటే ఆయన కార్యాలు నీకు స్పష్టంగా కనపడతాయి. ఆయన కార్యాలు నీకు స్పష్టంగా కనపడితే ఆయన మాటలు నీ హృదయాన్ని చేరతాయి. ఆయన మాటలు, ఆయన బోధలు నీ హృదయాన్ని చేరితే అవి నీ బ్రతుకును మార్చకుండా ఉండవు. పోయిన వారం మనము ఇర్మియా గ్రంథములో ప్రవక్త మాట్లాడిన మాటను ఆలోచన చేశాం. పోయిన వారము అంతకు వారం, ఆ మాటలు వర్షము వలె ఉన్నాయి, అవి భూమిని తడిపి ఊరకనే అవి వెనకకు ఏమవుతాయంట, తిరిగి అవి విత్తనాన్ని భూమిలోనికి తీసుకుని వెళ్ళి మొక్కగా మొలకెత్తిస్తుంది, ఫలింపును తీసుకొని వస్తుంది. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ఉద్దేశరహితమైనది కాదు. ఊరకనే ఆయన నీకు కనిపించడు, ఊరకనే ఆయన నీకు వినిపించడు. దేర్ ఈస్ పర్పస్ బిహైండ్ హిస్ విజిటేషన్. ఆయన యొక్క కాలములో ఆయన నిన్ను దర్శించటానికి చాలా గొప్ప ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని మనము అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ముందుగా సువార్త పాఠాన్ని ఆలోచన చేద్దాం. సువార్త పాఠాన్ని మనము పరిశీలన చేస్తే లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలలో జక్కయ్య అనే ఒక గొప్ప వ్యక్తి, ఎందుకు గొప్ప అని అంటున్నానంటే ముందు ఆలోచన చేద్దాం ఎందుకు గొప్పనో. మనందరికీ ఈ వ్యక్తి గురించి చాలా సుపరిచితం. రకరకాలుగా ఈయనను మనం విన్నాం కదండి. చాలా హాస్యభరితంగా విన్నాము, లేకుంటే ఎన్నో రకాలుగా ఈయన గురించి మనము విన్నాము. వాక్యం ఈయన గురించి ఎలాంటి అందమైన సంగతులు పొందుపరిచిందో ఈరోజు జక్కయ్య గురించి వినటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఏమన్నా మీతో మాట్లాడితే ఈ జక్కయ్య ద్వారా, జక్కయ్య జీవితంలో గుండా మనము కొన్ని సంగతులు నేర్చుకోవటానికి ప్రయత్నము చేద్దాం. జక్కయ్య గొప్ప ధనవంతుడు. జక్కయ్య చాలా అధికారము కలిగినటువంటి శక్తిమంతుడు, ఆత్మీయంగా ఆసక్తి కలిగిన వాడు జక్కయ్య. కానీ అంత గొప్ప ధనవంతుడైనప్పటికీ ఖాళీ పాత్రగా ఆయన ఉన్నాడు. అంత గొప్ప శక్తివంతుడైనప్పటికీ తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు. అంత గొప్ప ఆత్మీయ ఆసక్తి కలిగిన వాడైనప్పటికీ సమాజము ద్వారా గెంటివేయబడ్డవాడుగా, అంటే ప్రత్యక్షపరచబడినటువంటి దేవుడు ఆయన స్వరము పగిలిన, విరిగిన, నలిగిన జీవితాలలోనికి ఎలా ప్రవేశిస్తుందో జక్కయ్య మనకు ఒక సాదృశ్యం. ఇదేంటి పాస్టర్ గారు, జక్కయ్య పెద్ద దొంగ కదా, విరిగిన జీవితం అంటారేంటి, నలిగిన జీవితం అంటారేంటి, మీకేమైనా స్క్రూలు లూజ్ అయ్యాయా అని అడగకండి. విందాం, కొద్దిగా చూద్దాం. విరిగిన నలిగిన జీవితాలు వేరెవరి గురించో చెప్తే మాకు బాగుంటది. జక్కయ్య పేరు చెప్పి విరిగి నలిగిన జీవితం అంటారేంటి, జక్కయ్య పేరు చెప్పి ఆత్మీయ ఆసక్తి ఉందంటారేంటి. జక్కయ్య అనే పేరుకు అర్థం ఏంటి అంటే ప్యూర్. ప్యూర్ అని దాని మీనింగ్, ఇన్నోసెంట్ అని దాని మీనింగ్, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్మలుడు. ఇన్నోసెంట్ అంటే ఏమనొచ్చు? ఇన్నోసెంట్ అంటే ఏమన్నా తెలుగులో కరెక్ట్ వర్డ్ ఇవ్వండి నాకు. ఇన్నోసెంట్ అంటే అమాయకుడు. వాళ్ళందరూ ఎందుకు ద్వేషించారు అతన్ని? దోచుకున్నాడని కదా. ట్యాక్స్ కలెక్టర్స్ అంటేనే వారి దగ్గర డబ్బును ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని కదా. అలాంటి వ్యక్తి తన పేరేమో చాలా అమాయకుడని, పరిశుద్ధుడని, శాంతిమంతుడని, ఇలాంటి భావం వచ్చే పేరు అతనికి ఉంటే అతడి పనులేమో అలా ఉంది. అయితే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యేసు ప్రభువారు యెరికో పట్టణం గుండా వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు అలా వెళుతూ ఉన్నాడు అని జక్కయ్యకి వినిపించింది. జక్కయ్య యేసు ప్రభువారిని చూడాలనుకున్నాడు. నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి.
అసలు ఎందుకు అనిపించింది జక్కయ్యకి చూడాలని? ఎందుకు చూడాలి జక్కయ్య? ట్యాక్స్ కలెక్టర్, అది కూడా చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ట్యాక్స్ కలెక్టర్స్ లో నార్మల్ కంటే కూడా కొద్దిగా హై ర్యాంకింగ్ అనే కదా అర్థం. ఆల్రెడీ బహుగా డబ్బున్న వ్యక్తి, అధికారం ఉన్న వ్యక్తి, ఇతనికి ఏం అవసరం వచ్చింది యేసయ్యను చూడాలని? అదిగాక యేసయ్యను చూడడానికి ఆల్రెడీ వెళితే అక్కడ ఆటంకపరచబడ్డాడు కాబట్టి మరలా పరిగెత్తుకొని వచ్చి చెట్టెక్కి మరి సికమోర్ ట్రీ ఎక్కి మరి కూర్చొని అక్కడి నుంచి ఆయన చూస్తాడు. వై? ఎందుకు అంత ఆసక్తి తనకు కలిగింది? అలాంటి ఒక ప్రయత్నాన్ని ఎందుకు జక్కయ్య చేశాడు? నేను మీకు కొద్దిగా వివరిస్తే ఎంత భిన్నంగా ఆనాటి సంస్కృతికి జక్కయ్య ప్రవర్తించాడో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, జక్కయ్యకు సమాజానికి ఉన్న సమస్య ఏంటో మీరు ఆలోచన చేయాలి. జక్కయ్య పొట్టివాడు అని ఒక డీటెయిల్ ని లూకాసు వార్తికుడు రాస్తాడు. పొట్టివాడు అని అంటే 2 అర్థాలు మీరు గమనించాలి. ఒకటి గ్రీకో రోమన్ కాంటెక్స్ట్ లో దాని అర్థం ఏంటి, జూయిష్ కాంటెక్స్ట్ లో దాని అర్థం ఏంటి. గ్రీకో రోమన్ కాంటెక్స్ట్ లో పాపి అయితే మనిషికి ఏమంటాము, అంగవైకల్యము లేకపోతే ఏంటిది మరుగుజ్జుతనము, సంథింగ్ ప్రాబ్లం వస్తుంది, డిఫెక్టెడ్ బాడీలో సమస్య ఉంటుంది. ఎవరైతే పాపి అయ్యో. యూదు సాంప్రదాయం ప్రకారం ఒకరు శాపగ్రస్తుడైతేనే వాడి బాడీలో సమస్య ఉంటుంది. అంటే ఇటు రోమా సామ్రాజ్య సాంప్రదాయం ప్రకారం ఇతను పాపి అయి ఉండాలి కాబట్టి ఇతడు మరగుజ్జుగా పుట్టాడు, లేకుంటే పొట్టివాడిగా పుట్టాడు. 2, యూదు సాంప్రదాయం ప్రకారం, ఇశ్రాయేలీ సాంప్రదాయం ప్రకారం ఇతడు పుట్టుకలోనే శాపగ్రస్తుడు. అందుకే ఒక గుడ్డివాడిని యేసు ప్రభు వారు స్వస్థపరిస్తే ఎవరి పాపం ప్రభువా, ఏ శాపం ఇతన్ని ఇబ్బంది పెట్టింది, ఇతడు ఎలా పుట్టాడు, ఇతడి తల్లిదండ్రులో ఇతను ఆ పాపానికి కారణం కాదు అని ప్రభువారు చెప్పటాన్ని మనం సో యూదుల సాంప్రదాయం ప్రకారం ఒకడు శపించబడితే కానీ వాడికి అంగవైకల్యం ఉండదు, లేకుంటే శరీరంలో ఒక లోపం ఉండదు. రోమా సామ్రాజ్య అభిప్రాయం ప్రకారం ఒకడు పాపి అయితే కానీ వాడి జీవితంలో ఏదో సమస్య ఉండదు, లేకుంటే వాడు పరిశుద్ధుడైతే మంచోడైతే వాడు గొప్పగా ఉంటాడు, ధనవంతుడై ఉంటాడు, అధికారం కలిగి ఉంటాడు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటాడు. సో స్టేటస్ డిఫైన్స్ వెదర్ యు ఆర్ ప్యూర్ ఆర్ ఇంప్యూర్. బాగుండడం లేకుంటే నీ జీవితం సుఖవంతంగా సాగిపోవడం, నువ్వు కర్సుడు కాదా అన్న సంగతి యూదు సాంప్రదాయం ప్రకారం. బాల్యము నుంచి ఇటువంటి ఒక ఏమంటాం దాన్ని అప్రెషన్, ఇటువంటి ఒక సామాజిక సమస్యకు గురైన వ్యక్తి ఒక ద్వేషాన్ని, ఒక ప్యూర్ ఇన్నోసెంట్ జక్కయాస్, తన పేరేంటి, చాలా శుద్ధమైనటువంటి అమాయకపు వాడైనటువంటి, స్వాభావికంగా అటువంటి వాడైనటువంటి జక్కయ్య ఎక్స్ప్లాయిట్ చేయటం మొదలెట్టాడు. ఏ స్థాయిలో ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలెట్టాడు? వారందరూ ఎంతగా ద్వేషించారు జక్కయ్యనంటే, జక్కయ్య యేసు ప్రభు వారిని చూడడానికి వెళితే వాళ్ళు దగ్గర కూడా రానిలా యేసు ప్రభు వారిని. ఒకటి శాపగ్రస్తుడు, రోమా సామ్రాజ్యం ప్రకారం పాపి, 3 ట్యాక్స్ కలెక్టర్. కాబట్టి బోధకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఒకవేళ ఈ జక్కయ్య వెళ్ళి సమీపిస్తే ఆయన పాపి అవుతాడు. సో ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అని ఆన్ ద ఫస్ట్ వీరు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆ శిష్యులు లేకుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి జనసమూహము బయటకు తోసివేసి రాని వాళ్ళ దగ్గర. కాబట్టి పరిగెట్టుకొని వచ్చి ఆ చెట్టెక్కి మరీ చూస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇంత శ్రమ తీసుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ సొసైటీలో రిచ్ అంటే బాగా ధనమున్న వ్యక్తి, అధికారం ఉన్న వ్యక్తి సమాజంలో పరిగెట్టడం అది చాలా చాలా నీచమైన దానితో చాలా హుందాగా నడుచుకుంటూ వెళ్ళాలి.
చాలా హుందాగా, అది వారికి గౌరవం. పరిగెట్టడం అనేది బానిసలు కూలీలు చేసే దానితో సమానం. ఒక ట్యాక్స్ కలెక్టర్ అయ్యిండు, పెద్ద అధికారం కలిగి ఉండినటువంటి వ్యక్తి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ చెట్టెక్కేసి ఇంత ఆసక్తి అంటే ఒకవైపు యేసు ప్రభువుని చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తన బాల్యము నుంచి తాను ఎదుర్కొంటున్నటువంటి వివక్షల నుంచి త్రోసివేయబడుతూ ఉన్నాడు. తాను పెద్దయ్యాక తనలో ఉన్న ద్వేషం ద్వారా ఆనాటి సమాజాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే ట్యాక్స్ కలెక్టర్ గనక ఆ వైరుధ్యం వలన కూడా ప్రక్కకు తోసివేయబడుతూ ఉన్నాడు. ఇంత మాత్రమే కాకుండా అలా తోసివేయబడుతూ ఉంటే కూడా విడిచిపెట్టకుండా ఇంకా వెళ్ళి యేసు ప్రభు వారిని చూడాలని చెప్పి పరిగెట్టుకొని, అంటే ఆనాటి కల్చరల్ నార్మ్ కి కంప్లీట్లీ అగైన్స్ట్ గా తన అధికారాన్ని, తన గొప్పతనాన్ని, వాటన్నిటిని ఏమాత్రం సిగ్గుపడకుండా పరిగెట్టుకుని వెళ్ళి చెట్టెక్కి యేసు ఎవరో ఎందుకింత ఆసక్తి? వై జక్కియాస్ హ్యాడ్ సచ్ ఏ డిజైర్ టు సీక్ జీసస్? ఎందుకంటే బహుశా నేను అనుకుంటాను, యేసు ప్రభు వారి యొక్క బోధలు, యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలు, యేసు ప్రభు వారు చేసిన ఏమీ ఆయన్ని ఆకర్షించదు. There is one thing profoundly Zacchaeus saw in the ministry of Jesus. ఆయన పాపుల స్నేహితుడుగా, ఆయన సుంకరులతో పాటు కూర్చొని భోంచేసిన వాడుగా విన్నాడు జక్కయ్య. తన బాల్యము నుంచి తాను పాపి, శాపగ్రస్తుడు అని పిలవబడి ఆ సమాజం పట్ల ద్వేషాన్ని పెంచుకొని, ఆ సమాజం మీద ద్వేషాన్ని, పగను తీర్చుకుంటూ వెలివేయబడిన స్థితిలో కింకరిస్తూ బ్రతుకుతూ ఉన్నటువంటి జక్కయ్య, ప్యూర్, ఇన్నోసెంట్, క్లీన్ జక్కయ్య, ఇంప్యూర్ గా, హారిఫైయింగ్ గా బ్రతుకుతూ ఉన్నటువంటి జక్కయ్య తాను చూసినటువంటి ప్రపంచానికి భిన్నమైనటువంటి ఒక వ్యక్తిని గురించి విన్నప్పుడు ఆ వ్యక్తిని చూడాలి అని ఆశపడ్డాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి 12 శిష్యులలో ఒక సుంకరి ఉన్నాడు. లేవి వాస్ ఎ ట్యాక్స్ కలెక్టర్. కాబట్టి యెరికో పట్టణములో యేసు ప్రవేశిస్తున్నాడు అని వినగానే ఏం చేశాడంట? దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు పుత్రుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చెడొగరెను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉంటుట వలన చూడలేకపోయింది. దట్ వాజ్ హిస్ ఫస్ట్ అటెంప్ట్ టు సీ హిమ్. 3వ వచనం వరకు మనం చూస్తున్నది ఆయన ఫస్ట్ అటెంప్ట్ టు సీ హిమ్. ఆ తర్వాత చూడండి 4వ వచనానికి రండి. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనక అతడు ముందుగా పరుగెత్తి, అయిపోయింది, నౌ హి ఈస్ రన్నింగ్. రన్ చేయకూడదు అతను, అది అతని గౌరవభంగం అతనికి. కానీ తన గౌరవాన్ని పక్కన పెట్టి పరిగెత్తి చెట్టెక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు, దాని మీద చాలా జోకులు వేసుకుంటుంటాం కదా మనం. మేడి చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు. 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఏం చేశాడంట? కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో. దట్ ఈస్ వన్ సింగిల్ స్టేట్మెంట్ కదండి. ఏమీ పెద్దగా డిస్కషన్ ఏం జరగల. దట్స్ వన్ సింగిల్ స్టేట్మెంట్. యేసు మాట్లాడాడు, జక్కయ్య విన్నాడు. ఇమ్మీడియట్లీ లూక్ రెస్పాన్స్ ఏంటంటే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఆ తర్వాత మనము వాళ్ళందరూ, జన సమూహం అంతా సనుగుకోవడం మనము చూస్తాం. పాపి అయిన ప్రజలందరూ అది చూసి చాలా సనుగుకున్నారు. 8వ వచనంలో సడన్ గా జక్కయ్య సనుగుకుంటున్న వారి వైపు చూడలా, దేన్ని పట్టించుకోవాలా, స్ట్రైట్ అవే 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమని? ప్రభువా అని సంబోధిస్తూ ఉన్నాడు. లార్డ్ అని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రభువా అని సంబోధిస్తూ, నా ఆస్తిలో సగం తర్వాత ఆలోచన చేద్దాం దాని గురించి, కానీ
ఇంకొకటి చెప్తున్నాడు, నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నీడల అతనికి 4 మరలా చెల్లించునని ప్రభువుతో 4 times. మీరు నిర్గమకాండము 21, 20, 21, 22 అధ్యాయాల్లో చూస్తే అక్కడ మోషే తెలియజేసిన సంగతుల్లో ఎవడైనా దొంగతనం చేస్తే, వాడు దొంగతనం చేసినప్పుడు వాడు పట్టుబడితే వాడు దొంగతనం చేసిన దానికి 4 రెట్లు వాడు చెల్లించాలి. అంటే ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం మాత్రమే కాదు, నా ఆస్తిలో సగభాగం బీదలకి, అంటే బియాండ్ ద లా, ధర్మశాస్త్రాన్ని దాటి తాను ప్రవర్తించటాన్ని మనం చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 9వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, అందుకు యేసు ఇతడు అబ్రహాము. ఎందుకు అబ్రహాము కుమారుడయ్యాడు? ఆస్తి బీదలకు ఇచ్చాడు కాబట్ట, లేకుంటే ధర్మశాస్త్రం ప్రకారం 4 రెట్లు తాను తీసుకున్న దానికి చెల్లించాడు కాబట్ట, దేనికి ఇతను అబ్రహాము కుమారుడు అని యేసు స్వయాన ప్రకటిస్తూ ఉన్నాడు? ఇంకొకటి ఆలోచించండి, అంతకుముందు ఆయన అబ్రహాము కుమారుడు కాదా? ఎక్కడ పుట్టాడు ఈ జక్కయ్య? ఏ కుటుంబాలకు చెందినవాడు? ఇశ్రాయేలు కుటుంబాలకు చెందినవాడు కాదా? మరి ఇశ్రాయేలు కుటుంబంలో చెందితే ఆల్రెడీ అబ్రహాము సంతానం మీద కొత్తగా ఇప్పుడు ఎందుకు అబ్రహాం సంతానం అయ్యాడినా? అమ్మా, అబ్రహాము సంతానము అని యేసు ప్రభువారు ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకు? అబ్రహాము అనగానే మనకు గుర్తుకు రావలసింది బై ఫెయిత్. అబ్రహాము అనగానే గుర్తుకు రావలసింది విశ్వాసం. ఫస్ట్ రక్షించబడ్డాడు జక్కయ్య, విశ్వాసము ద్వారా రక్షించబడ్డాడు. నేను ఇంకొక ప్రశ్నను మీ ముందుకు తీసుకుని వస్తాను. చూడాలని పరిగెట్టాడు కదా, వెళ్ళి వాళ్ళందరి చేత గెంటి వేయబడ్డాడు, పరిగెత్తుకొని వచ్చి చెట్టెక్కాడు. ఆ సందర్భంలో ఎక్కడైనా సరే ఈ జక్కయ్య మనసులో నేను మారాలి అన్న ఆలోచన ఉండింటదంటారా? కదా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారి స్వరము, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది, ఐ మస్ట్ స్టే, ఇంగ్లీష్ లో ఉంటుంది, చేయవలసి ఉన్నది అని అన్నాడు, త్వరగా దిగివచ్చి యేసును చేర్చు. మై లార్డ్, ఆయన విశ్వసించాడు, ఈయనే నా మెస్సయ్య, ఈయనే నా రక్షకుడు, ఈయనే నా దేవుడు అని జక్కయ్య విశ్వసించాడు. విశ్వాస సహితమైన కార్యము జరిగింది కాబట్టి పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. పాపాన్ని ఒప్పుకొని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని దాటి బ్రతుకుతూ. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అయితే ఆ తర్వాత అంటాడు, ఎందుకు ఈ దేవుని వరం మీకు అనుగ్రహించబడింది? ఎందుకు అంటే, దేవుడు ముందుగా ఏ మంచి కార్యాలనైతే సిద్ధపరిచాడో వాటిని చేయటానికి మీరు ఆయన చేసిన పని అయ్యున్నారు. విశ్వాసము ద్వారా మార్చబడ్డ వ్యక్తి జీవితంలో ఎటువంటి మార్పు పడుతుందో, ఆ విశ్వాసము ఎటువంటి క్రియారూపకమైనటువంటి ఫలితాన్ని, దైవ శక్తి జరిగిస్తుందో తెలియచేయటానికి ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు ఆ మాట. జక్కయ్య కూడా రక్షించబడ్డాడు కాబట్టి పాపాన్ని ఒప్పుకున్నాడు, రక్షించబడ్డాడు కాబట్టి తన పాపానికి న్యాయాన్ని చేస్తూ ఉన్నాడు, 4 రెట్లు చెల్లించాడు. రక్షించబడ్డాడు కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుని రాజ్యాన్ని తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు అన్నారు, ఇతను అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ
వచ్చిన క్రింద నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఏమాత్రము రక్షణ ఆలస్యం చెయ్యదు. ఏమాత్రము రక్షణ ఒక సిద్ధాంతం కాదు. ఏమాత్రము రక్షణ ఒక ఆలోచన కాదు, ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్ కాదది. నిజమైన మనిషి జీవితంలో పరివర్తనను పుట్టించేది రక్షణ. సాల్వేషన్ హ్యాస్ కమ్ టుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ నీ జీవితంలో నీకు వస్తే చేంజెస్ ఎవ్రీథింగ్. జస్టిస్ ఆఫ్ గాడ్ నీ జీవితంలోనికి వస్తుంది. తన పాపాన్ని ఒప్పుకోవడం అనంటే ఎక్కడెక్కడైతే దేవుని సన్నిధిలో అన్యాయం చేశాడు, తన తోటి మనుషులతో ఏ అన్యాయాన్ని అయితే చేశాడో ఫస్ట్ ఆ అన్యాయాన్ని ఒప్పుకోవడమే కాదు, ఆ ప్రదేశంలో నిలబడి న్యాయాన్ని తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు జక్కయ్య. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాలలో కలుగుతుందో అది దూరం నుంచి కాదు, బహు దగ్గరగా అది వస్తుంది. ఆ దేవుని ప్రత్యక్షత మన జీవితాల్లోనికి బహు దగ్గరగా వచ్చినప్పుడు అది ఊరకనే ఉండదు, ఇట్ చేంజెస్ us. కాబట్టి దేవుని ప్రత్యక్షత మనకు కావాలి అంటే ఏం చేయాలి? మనం వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వస్తే సరిపోతుందా? దేవుని వాక్యాన్ని ఎంత దగ్గరగా మనము ధ్యానం చేస్తే సాల్వేషన్ నాకు తెలిసి అర్థం కాదు. పాప స్వభావముతో నిండి ఉన్న మనుషులకు రక్షణ అర్థం కాదు. రక్షణ అంటే ఈరోజు నా జీవితంలో నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా అనే ఒక ప్రశ్నలో ముందుకు వెళ్ళే కొలది నటన ఎక్కువైపోతా ఉంటుంది, వేషధారణ ఎక్కువైపోతా ఉంటుంది. ఎందుకు? ఈ ప్రయాణంలో కొన్ని విషయాలలో పదే 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 అదే జీవిత విధానం కనపడుతూ ఉండేసరికి ఇక ఎన్నటికీ నా జీవితంలో మార్పు రాదేమో అనే ఒక నటన మన జీవితంలో మరింతగా ఎక్కువ అవుతుంది. కానీ దేవుని సామీప్యత మన జీవితంలో జరిగినప్పుడు అది ఎప్పుడు అన్నది నేను చెప్పలేను, కానీ ఆ దేవుని విడుదల మన జీవితంలో ప్రవేశించేంత వరకు మనము జక్కయ్యలాగా ఆయనను స్వీకరిస్తూనే ఉండాలి. జక్కయ్యలాగా మనము స్వీకరిస్తున్నామా లేదా అని మనకు తెలియచేసే సంగతి ఏంటి అంటే, ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనము లోతుగా పరిశీలన చేసే అనుభవములో ఉన్నామో ఆ సంగతి నిర్ధారిస్తుంది. ఎందుకు? వినుట వలన విశ్వాసం. వినుట దేని గురించి? దేవుని గురించి. సమీపించినటువంటి దేవుణ్ణి నీ జీవితములోనికి ఆహ్వానిస్తే నేడే రక్షణ. ఇంతకు ఆ సమీపించిన దేవుని స్వరము వినటానికి అసలు ఎందుకు వినాలి నువ్వు ఆయన స్వరాన్ని? ప్రత్యక్షపరచబడినటువంటి ఆ స్వరాన్ని ఎందుకు వినాలి నువ్వు? జక్కయ్య ఆ స్వరం విని ఎందుకు స్పందించాల్సి వచ్చింది? నిజముగా నీకు వినబడే స్వరమును నీవు వినాల్సిన అవసరం ఏంటి? ఆ స్వరానికి స్పందించాల్సిన అవసరం ఏంటి? ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు మన పాత నిబంధన పాఠము చూస్తే అక్కడ ఒక సంగతి మనకు కనపడుతుంది. మోషే వారికి ఒక సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిర్గమ కాండములో దేవుని యొక్క ప్రత్యక్షత ఆ సియోను కొండ పైన జరిగినప్పుడు వారు తట్టుకోలేకపోయారు. ఆ స్వరాన్ని వారు వినలేకపోయారు. ఈ స్వరాన్ని మేము వింటే చనిపోతాం, కాబట్టి నువ్వు విని మాకు చెప్పు అని మోషేతో వారు చెప్పిన సంగతిని జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్య ఆయన పుట్టించబోతూ ఉన్నాడు. స్వయంగా దేవుడే తన మాటలను ఆయన నోట ఉంచుతాడు. ఆయన మీకు దేవుని సంగతులను వినిపిస్తాడు. మీరందరూ ఆయన స్వరాన్ని వింటారు. అయితే ఆయన మాట్లాడిన మాట గురించి ఒక రోజున
విన్న మిమ్మల్ని లెక్క అడుగుతాడు. దట్స్ ద అథారిటీ ఆఫ్ దట్ వాయిస్. ఏ స్వరమైతే ప్రత్యక్షపరచబడబోతూ ఉందో ఆ స్వరము స్వయాన దైవ స్వరము. దేవుడే తన ప్రియ కుమారుణ్ణి, దేవుడే తనను తాను ఆ స్వరముగా ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. అందుకే యోహాను భక్తుడు రాస్తూ, దైవత్వం యొక్క సంపూర్ణత యేసుక్రీస్తునందు వసించింది. దేవుడు తన మాటలను ఆయన నోట ఉంచి మనందరి కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. అదే సంగతి 18వ వచనంలో మాట్లాడతాడు. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్తాడు. ఆయన వింటావు నువ్వు. బీ కేర్ఫుల్. విన్న తర్వాత దాన్ని వదిలేస్తావే. వినటం ఈజీయే, వినటం ఉచితమే, కానీ విన్న తర్వాత ఒక ప్రక్రియ ఉంది. 19వ వచనం అంటుంది, అతడు నా నామమున చెప్పు నా మాటలు వినిన వారిని దాని గురించి విచారణ చేస్తాడు. కృప ఉచితం, కానీ విధేయత చాలా కాస్ట్లీ. ఇప్పుడు ఒక మాట చెప్పనా నేను మీకు. యేసు ప్రభు వారిని చూడాలనుకున్నాడు జక్కయ్య. యేసు ప్రభు వారి స్వరాన్ని వింటాడో వినడో తెలియదు. ఆయన అలా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అక్కడ నిలిచి యేసు ప్రభు వారు పిలిచారు. ఉచితంగా, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఈవెంట్ జక్కయ్య జీవితంలో జరిగింది. కానీ దానికి జక్కయ్య చూపిన విధేయత చాలా కాస్ట్లీ. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ యేసు ప్రభు వారు పిలవకుండా వెళ్ళిపోయింది, ఒకవేళ యేసు ప్రభు వారు పిలిచాక ఆ స్వరాన్ని నిర్లక్ష్యం చేసిన, మరలా అటువంటి ఒక అనుభవం ఇక ఎప్పటికైనా జక్కయ్య జీవితంలో తిరిగి జరిగి ఉండే అవకాశం ఉందా? దట్ కాస్ట్లీ వాజ్ ద విజిటేషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జాకీ. దేవుని స్వరాన్ని విన్నాడు, ఆ స్వరానికి విధేయత చూపాడు. దేవుని కృప నీ జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ కృప నీ జీవితంలో విశ్వాసాన్ని పుట్టించడం మాత్రమే కాదు, ఆ విశ్వాసము ఎంత ఖరీదైనా చెల్లించే విధేయతను నీలో జనింపచేస్తుంది. అది దేవుని కృపకున్నటువంటి శక్తి, దేవుని కృపకున్నటువంటి సామర్థ్యం. కాబట్టే దాన్ని కృప అంటారు. ఇట్ ప్రొపెల్స్ యూ, ఇట్ ఎంపవర్స్ యూ టు ఒబే ద ఫుల్లెస్ట్. పూర్తిగా ఆయనకు విధేయత చూపేంతగా ఆయన కృప నిన్ను బలవంతం చేస్తుంది. ఎంత బలవంతం చేసిందో జక్కయ్యను ఆ కృప. త్వరగా దిగి వచ్చాడు, వెంటనే ఆయన్ని చేర్చుకున్నాడు. ప్రభువా అని తన పాపమును ఒప్పుకున్నాడు, న్యాయమును చేశాడు, బీదలకు దేవుని రాజ్యాన్ని ఇచ్చాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఆ ఇంటికి ఎందుకు రక్షణ వచ్చింది అంటే బీదలకు ఆస్తిచ్చాడు కాబట్టి కాదు, నాలుగింతలు చెల్లించాడు కాబట్టి కాదు, ప్రభువా అని యేసును నమ్మాడు కాబట్టి. యేసు నీ జీవితంలో ఆ స్వరాన్ని వినిపిస్తూ ఉంటే ఆ స్వరాన్ని స్వీకరించావా? విన్నావా? స్వీకరించావా? విధేయత చూపించావా? ఇది దేవుడు నీ జీవితంలో చేసే గొప్ప కార్యం. ఎప్పుడైతే జక్కయ్య జీవితంలో ఆ స్వరము కృపను పుట్టించి విశ్వాసము ద్వారా అతని జీవితంలో ఒక గొప్ప మార్పును కలిగించిందో, ఆ కృప ఆ ఇంటిలోనికి ప్రవేశించింది. ఇంటిలో దేవుని కృప ప్రవేశిస్తే ఎలా ఉంటుందో మనకి ఈ రోజునటువంటి పత్రిక పాఠము తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 33 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 33 వచనాలు. ఒక్కసారి నేను మీకు చిన్న సింహావలోకనం, మననం చేపిస్తాను.
చిన్న బిడ్డల వలె పరలోక రాజ్యాన్ని అంగీకరిస్తే. అలాగే అంగీకరించాడు. హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ కదా, జస్ట్ కేమ్ డౌన్, దిగి వచ్చాడు, చిన్న బిడ్డలాగా స్వీకరించాడు, దేవుని కొరకు మార్పును అనుభవించాడు. ఎందుకు దిగి వచ్చాడు అంటే అది దైవ స్వరము కాబట్టి దైవ స్వరానికి లెక్క చెప్పవలసిన వాని వలె విధేయత చూపాడు. దైవ స్వరానికి ఉన్నటువంటి అధికారానికి విధేయత చూపాడు. బాధ్యతగా ఆ స్వరాన్ని అంగీకరించాడు. అంగీకరించి స్వీకరించి విధేయత చూపాడు. నీవు నేను ఆయన స్వరాన్ని విని అంగీకరించి విధేయత చూపే వారమైతే మన గృహాలలోనికి కూడా ఆ కృప ప్రవేశిస్తుంది. ఆ కృప ప్రవేశిస్తే మన గృహాలు ఎలా ఉంటాయో ఈరోజు మనకున్నటువంటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 33 వచనాలు మనకు తెలియజేస్తారు. 21వ వచనములో క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. 22వ వచనములో స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి. యాక్చువల్గా 5:21 నుంచి 6వ అధ్యాయం ఆల్మోస్ట్ 13వ వచనం దాకా ఇదంతా ఒకటే కాంటెక్స్ట్. ఈ భాగమంతా మనకి ఎక్కడ నిలబడుతుంది అంటే 5వ అధ్యాయం 18వ వచనం దగ్గర నిలబడుతుంది. 5వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటది? మీరు మద్యముతో మత్తులయుండకుడి కానీ ఆత్మపూర్ణులయుండుడి. ఈ ఒక్క వచనాన్ని మీరు తీసేస్తే అసలు ఈ భాగం ఏది కూడా అర్థవంతం కాదు. ఇట్ డజంట్ స్టాండ్, ఇట్ ఫాల్స్ అపార్ట్. ఎందుకో నేను మీకు చెప్తాను. గ్రీకో రోమన్ కాంటెక్స్ట్ లో గృహాలలో అధికారి ఎవరు? పురుషుడు. పురుషుడికి సమస్త అధికారము, పురుషునికి స్త్రీ లోబడి ఉండాలి. పిల్లలకు అసలు వాయిస్ అనేది లేదు. మనం పోయిన వారం ధ్యానం చేశాం ఎలాగా ఆ పవర్ స్ట్రక్చర్ రివర్స్ అయిందో 6వ అధ్యాయంలో మనము ధ్యానం చేశాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. యూద సంప్రదాయంలో కూడా పురుషుడే గృహానికి అధిపతి. అతను ఏం చెప్తే అదే ఫైనల్. స్త్రీలు మౌనంగా అదే చెప్తూ ఉన్నాడు పౌలు ఇక్కడ. అదే హైరార్కీని రీప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు పౌలు ఇక్కడ. కింగ్డమ్ వాల్యూస్. ఏ వ్యక్తి అయితే దేవుని రాజ్యపు విలువలను స్వీకరిస్తాడో, దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తాడో, ఆ వ్యక్తి జీవితములో కుటుంబ విలువలు ఎలా ఉంటాయి, అధికారం ఎలా ఉంటది, శక్తి సామర్థ్యాల యొక్క వినిమయం ఎలా ఉంటుందో తెలియచేస్తా ఉన్నాడు. దానికి రూట్ ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నాడంటే ఎవరైతే ఆత్మ చేత నింపబడ్డారో, ఎవరైతే ఆత్మపూర్ణులు అంటాడు. అక్కడ ఒక 2 ఐరానికల్ థింగ్స్ ని కలిపి మాట్లాడాడు. ఒకటి మద్యముతో మత్తులయుండకుడి కానీ ఆత్మపూర్ణులయుండి. మద్యముతో మత్తులై ఉంటే ఏం జరుగుతుంది? బాగా మందు కొట్టాడు, ఏం చేస్తా ఉంటాడు? స్ట్రైట్ గా మిలిటరీ మ్యాన్ నడిచినట్టు నడుస్తాడా? ఎప్పుడైనా చూసారా అలాగా? ఏం చేస్తుంటాడు అతను? తూలుతా ఉంటాడు, కాల వస్తే పడిపోతాడు, ఏం చేస్తాడో తనకే తెలియదు. ఎందుకు తెలియదు తనకు? చండి ఎందుకు తెలియదు? తాగాడు కాబట్టి తెలియదు. తాగాడు కాబట్టి ఏమైంది అతనికి? మందు అతన్ని కంట్రోల్ చేస్తుంది, మత్తు అతన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మత్తు ద్వారా నడిపించబడతా ఉన్నాడు. అలాగా మద్యముతో మత్తులయుండకుడి కానీ ఆత్మపూర్ణుడై అంటే ఆత్మపూర్ణుడవై ఉంటే దేని చేత నడిపించబడతావు నువ్వు? ఆత్మ చేత నడిపించబడ్డం అంటే 4 గిటార్లు ఇక్కడ పెట్టుకొని, పెద్ద లైటింగ్ పెట్టుకొని, పొగలు తెప్పించుకుంటా అందరూ ఒక 20 మంది ఇక్కడ నుంచొని ఇలా పాడుతా ఉంటే, ఇలా ఊగుతుంటదే ఆత్మపూర్ణులై ఉండడం. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు మాక్ ఎనీబడి. ఆత్మపూర్ణుడై ఉండడం అంటే ఎక్స్టర్నల్ ఇంపాక్ట్ ఇంటర్నల్ లోనికి ప్రవేశించడం కాదు, ఇంటర్నల్ గా జరిగే శక్తి బయటకు రావడం. బయట నుంచి ఏదో ఒకటి నీ లోనికి వచ్చి నిన్ను ప్రలోభ పెట్టి నిన్ను ఊపడం కాదు ఆత్మపూర్ణత అంటే.
నీలో నుంచే బయలుదేరే ఆ శక్తి నిన్ను బలవంతుణ్ణి బలవంతురాల్ని చేసి నీ జీవితాన్ని ఒక క్రొత్త రూపంలో చూపిస్తుంది. ఎలా జరుగుతుంది అది? ఎప్పుడైతే దేవుని వాక్యము నిరంతరాయంగా నిర్విరామంగా నీ జీవితములో పడతా ఉంటదో. డోంట్ ఎవర్ థింక్ ఆఫ్ ఫెయిల్యూర్స్. పరలోక రాజ్యంలో ఫెయిల్యూర్ అనే మాట లేనేది. అందుకే పందెపు రంగం అన్నాడు కదా, అవునా? పందెపు రంగం మాట విందామా? పందెపు రంగం. పందెపు రంగంలో ఎవరు ఓడిపోతారు చెప్పండి నాకు. పందెపు రంగంలో 10 మంది ఉన్నారు, ఎవరు ఓడిపోతారు చెప్పాలి? పందెపు రంగంలో ఎవరు ఓడిపోతారు అమ్మా? లాస్ట్ బెంచెస్ అమ్మా. పందెపు రంగంలో ఎవరు ఓడిపోతారమ్మా? లైన్ క్రాస్ చేస్తే ఓడిపోతారు. ఓకే, మైట్ బి. పోనీ ఎవరు గెలుస్తారు చెప్పండి నాకు. 1, 2, 3 అంతేనా? ఫస్ట్ కాదు, ఎవరు ఓడిపోరు పందెపు రంగంలో. అది ప్రైజ్ వేరు, ఓటమి వేరు. ఓటమి ఎవరికి? ఎవడైతే ఆగిపోతాడో, ఎవడైతే ఆ లైన్ ని క్రాస్ చేయకుండా యువతలు ఉండిపోతాడో వాడే ఓడిపోతాడు. అందరు గెలిచినట్లే. ప్రైజ్ వేరీ అవుతుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ప్రైజ్ కాదు మనం మాట్లాడుతుంది. ఎవరు ఓడిపోతారు? ఎవరు ఆగిపోతే వాళ్ళు ఓడిపోతారు. దేవుని రాజ్యంలో ఓటమి లేదు. సిగ్గుతో నీ మీద నీవు ఆధారపడి దేవుని ఆత్మను సమీపించకుండా ఎప్పుడు ఈ పందెపు రంగంలో అలిసిపోతావో అప్పుడు ఓడిపోతావు. అని కృప నిన్ను ఓడిపోతుంది. అది దేవుని గొప్ప భాగ్యం. కృప నీ బలహీన స్థితిలో నిన్ను లేవనెత్తి, అందుకే నువ్వు బలహీన పడకుండులాగున ఆ ప్రభు యొక్క ఆత్మచేత బలపరచబడి నీవు ఊహించని పరిశుద్ధత నీలో ప్రవేశించులాగున ప్రతి బైబిల్ స్టడీకి మనం రావాలి, ప్రతి ఆరాధనలో మనము చేరాలి, వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. విన్నదాన్ని ధ్యానం చేయాలి. ఎందుకు? దేని వలన విశ్వాసం కలుగుతుంది? మనం వినుట వలన. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మీరు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగేంత వరకు ఏమిచ్చాడంట? ఉపదేశకులను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉపదేశానుసారములోనికి మనకు వెళ్ళాల్సిందే. నీవు నమ్మిన సంఘములో నీవు చేరి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వచనము వెంబడి వచనము పరిశీలించి నేర్చుకోవాల్సిందే. నాకు పిహెచ్డీలు ఉన్నాయి, నేను ఐఎమ్ ఎ లిటరేట్, సో ఐ కెన్ రీడ్ ఆన్ మై ఓన్ సెల్ఫ్. నో. అందుకే అపోస్తల కార్యములో సంఘ ఆరంభాన్ని మీరు ధ్యానం చేస్తే వారు ఇంటింటా కూడారంట. కూడేం చేశారు? అపోస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. We miss this particular thing in our life and we fail continuously. ఒకవేళ మనము కూడిన సహవాసం లేదందులో, ఒకవేళ మనము కూడిన అపోస్తలుల బోధ లేదందులో, ఒకవేళ మనము కూడిన అపోస్తలుల బోధ యొక్క మూలాలలో నుంచి చేరవలసిన ప్రార్థన లేదందులో, ఏదో ఒక రీతిగా మనలను దుష్టుడు విచ్ఛిన్నం చేస్తూ ఉంటే దానిలో పడి మన జీవితాన్ని పాడు చేస్తుంది. Let us come back to the teaching. అప్పుడు ఆత్మపూర్ణత ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆత్మపూర్ణులు అవడానికి కాన్సర్ట్స్కి వెళ్ళొద్దు. ఆత్మపూర్ణులు అవటానికి స్టేజీల మీద లైటింగ్ ఉన్న సభలకు వెళ్ళొద్దు. ఆత్మపూర్ణుడు అవడం అంటే ఏమీ లేని చోట నీలో నుంచి బలాన్ని నీవు ఎక్స్పీరియన్స్ చేయడం. బలహీన పడటానికి 100% అవకాశం ఉన్న కాడ బలముతో దిగ్గున లేచి ఆ బలహీనతను దాటడం, అది ఆత్మపూర్ణత. అక్కడికి నడిపించడానికి దేవుడిని కృపణిస్తూ ఉన్నాడే కానీ ఎవరో నలుగురు నీ పక్కన చేరి చప్పట్లు కొట్టి బీభత్సమైన సౌండ్తో పొగతో నిన్ను మ్యానియాక్గా మార్చేది ఆత్మపూర్ణత కాదు.
ఈస్ అమ్యూజ్మెంట్. యు నో వాట్ ఈస్ అమ్యూజ్మెంట్? మనకు పార్క్స్ మీద ఒక పేరు ఉంటుంది. ఏమని అమ్యూజ్మెంట్ పార్క్. మ్యూజ్ అంటే ఏంటో తెలుసా? మ్యూజిక్ లో నుంచి వచ్చిన థింక్, ఆలోచింప చేయటం. అమ్యూజ్ అంటే మ్యూజిక్ పక్కన ఏ పెడితే ఏమైంది? స్టాప్ థింకింగ్. అర్థమైందా? యు బికమ్ బ్లైండ్ టు థాట్ ప్రాసెస్. దేవుని వాక్యం ఏమంటది? మొదటి సంకీర్తన మీ అందరికీ తెలుసు కదా, చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ఆలోచించువాడు ధన్యుడు. అంటే నువ్వు ఆలోచనను మూసేసి నిన్ను ఒక మ్యానియాక్ చేసి ఒక పదాన్ని పట్టుకొని ఐ బ్లెస్ యు లార్డ్ అని 24 గంటల ఒక్క పదాన్ని ఊగి 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 అదే పదాన్ని రిపీట్ చేసి అదే వర్షిప్ అనుకుంటే, అదే ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్ అనుకుంటే, అది కాదు ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్. అది కాదు ఆత్మపూర్ణులై ఉండడం. ఎప్పుడైతే దేవుని వాక్యము నిన్ను ఆలోచింపచేస్తూ ఉంటుందో, ఈ లాజిక్ యొక్క మూలాలలోనికి వెళ్ళి ప్రతి లాజిక్ ని విడగొట్టి నీలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఎట్లాగా? అచ్చ మా చిన్న బిడ్డ స్వీకరించింది, చిన్న బిడ్డలాగా మారుస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్. ఎప్పుడైతే ఆ లాజిక్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి పక్కకు తొలగిపోతూ ఉంటాయో, ఆ కృపా శక్తిని నీవు అనుభవిస్తావు. యు విల్ బికమ్ పవర్ఫుల్. పవర్ అంటే మరలా అగైన్, డోంట్ థింక్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకం దృష్టిలో పవర్ అంటే ఒకరిని కొడితే 32 పళ్ళు రాలిపోవాలి, అది పవర్. ఇది కాదు పవర్. అబద్ధమాడే అవకాశం ఉన్నప్పుడు అబద్ధమాడకుండా నిలిపేది పవర్. క్షమించే హృదయము నీకు లేనప్పుడు క్షమింపచేసే శక్తి పవర్. పరిశుద్ధంగా బ్రతికే సామర్థ్యము నీకు లేనప్పుడు పరిశుద్ధంగా బ్రతికించే బలాన్ని నీకు ఇచ్చేది పవర్. ఇది పవర్. ఈ పవర్ ఇవ్వటానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నలుగురు చెంపలను పగలగొట్టడానికి, నలుగురు ఎముకలు విరగొట్టడానికి. దట్ ఈస్ నాట్ ద పవర్ దట్ బైబిల్ టాక్స్ అబౌట్. కాబట్టి ఆత్మపూర్ణులై ఉంటే హౌస్ ఎలా మారుతుందో వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎలా మారుతుందంటే హౌస్ 21వ వచనం అంటాడు, క్రీస్తునందు భయముతో ఒకనికి ఒకడు లోబడి. దట్ డిఫైన్స్ యువర్ ఎంటైర్. క్రీస్తు లేకపోతే నీ మ్యారేజ్ ఇస్ నథింగ్. అందుకే 30వ వచనంలో ఏమంటాడు? 30వ వచనం చదవండి. 31. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరం. ఈ మర్మము గొప్పది. నేను క్రీస్తును గురించి, సంఘమును గురించి. వివాహము అనేది మర్మము. ఈ మర్మము ఎక్కడ బయలుపరచబడ్డది? క్రీస్తు సంఘములో. క్రీస్తుకు సంఘానికి ఆ సంబంధములో ఈ మర్మం బయలుపరచబడుతుంది. ఈ క్రీస్తు లేకపోతే నీ వివాహము కూడా నథింగ్. వివాహము నీకు అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? క్రియేషన్, ఆదికాండం 2వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. అక్కడికి తీసుకెళ్తున్నాడు పౌలు. ఏమని? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై. అందుకనే 21వ వచనంలో అన్న మాట ఏంటి? క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడింది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు. కానీ భర్త అంటే ఏంటి, భార్య అంటే ఏంటి? క్రీస్తును చూపించి చెప్తూ ఉన్నాడు. క్రీస్తు భర్త, భార్య సంఘము. క్రీస్తు ఏం చేశాడు? ఈ సంఘము పరిశుద్ధమైనదిగా ఉండట కొరకు మడతైనను మచ్చైనను కలంకమైనను అట్టిది మరేదైనను లేని పరిశుద్ధము నిర్దోషమైన సంఘంగా ఉండాలని ఈ క్రీస్తు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను రిక్తుడుగా చేసుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ ప్రేమతో తండ్రి, అది తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను He emptied himself. తనను తాను రిక్తుడు చేసుకొని తండ్రిని విడిచి ఇదిగో ఈ లోకానికి వచ్చి ఆ సంఘము కొరకు తన రక్తాన్ని కార్చి. దట్స్ సెల్ఫ్ గివింగ్, సెల్ఫ్లెస్ లవ్. ఇష్టపూర్వకంగా తనను తాను సమర్పించుకున్న ప్రేమ.
ఓ సంఘమా, ఆ ప్రేమకు నీవు విధేయుడివి కా. ఏ ప్రేమ అయితే నీ కోసం తండ్రిని విడిచి ఈ లోకానికి వచ్చిందో, ఓ సంఘమా, ఆ ప్రేమను నీవు స్వీకరించు, ఆ ప్రేమకు నీవు తలవంచు. అంటే భార్య ఎవరికి తలవంచాలి? క్రీస్తునందు క్రీస్తులాగా ప్రేమించే భర్త. భార్యను భర్త ఎలా ప్రేమించాలి? క్రీస్తులాగా తనను తాను ఖాళీ చేసుకొని, ఆ భార్య పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉండుట కొరకు ఆమెను ప్రేమించి తనను తాను అప్పగించుకోవాలి. అంటే ఇప్పుడు పురుషులే భర్తలా, భార్యలు, స్త్రీలు కేవలము భార్య? నో, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ మ్యూచువల్. భార్యలు భర్తలు రోల్స్ మైట్ ఇంటర్చేంజ్. ఒకసారి నీవు భార్య అవ్వచ్చు, ఒకసారి నీవు భర్త అవ్వచ్చు. ఆది కాండం 2వ అధ్యాయంలో ఆదాముకు దేవుడు ఎవరిని చేశాడు? బానిసం చేశాడా? పనామం చేశాడా? నెత్తి మీదకి కూర్చుని ఆమం చేశాడా? ఆయన ముందు డాన్స్ వేసి ఆమం చేశాడా? సాటి అయిన సహాయం. ఎజ్జర్ అనే హీబ్రూ వర్డ్. ఎజర్ అనే హీబ్రూ వర్డ్కి అర్థం ఏంటో తెలుసా? ఆలోచన చెప్పే దేవుడు. విధానం అంటే మహిళను దేవుడు ఆలోచనకర్త అయిన దేవునితో సమానంగా పోల్చి దేవుడు కాబట్టి అంటూ ఉన్నాడు, హీఈస్ డిఫైనింగ్ ద బ్యూటీ ఆఫ్ ద మ్యారేజ్. గృహాలు క్రీస్తు లేకపోతే మ్యారేజ్కి విలువ. క్రీస్తు దగ్గరకు నీవు వెళ్ళకపోతే వివాహం యొక్క ఔన్నత్యము నీకు అర్థము కానే. కాబట్టి భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉంది. ఎలాగా? క్రీస్తునందు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. అంటే భర్త అంటే అధికారం కాదు, బాధ్యత. భర్త అంటే మాట చెలాయించడం కాదు, ప్రేమతో తనను తాను సమర్పించుకోవడం. స్త్రీ భర్తగా ఉండాలి, భార్యగా ఉండాలి. పురుషుడు భర్తగా ఉండాలి, భార్యగా ఉండాలి. కాబట్టే 21వ వచనం అంటూ ఉన్నమాట ఏమంట? క్రీస్తునందు భయముతో ఒకనికొకడు లోబడి. ఈ భాగాన్ని ఎన్ని మ్యారేజెస్ లో ఎంత హాస్యంగా మాట్లాడారండి. ఎంత అందమైనటువంటి వాక్యం ఈ వాక్యం. ఎంత లోతైన ఆత్మీయ భావనను మనకు తెలియజేస్తుంది. దీన్ని హాస్యంగా మార్చేసి వివాహం యొక్క ఔన్నత్యాన్ని సేవకులే ఎంత చిన్నబుచ్చుతున్నారు. ఎందుకు చేస్తారు అలాగా? ఎందుకు చేస్తారు అంటే వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేసే ఆలోచనలు. 2, వచ్చిన వారిని మెప్పించాలనే ఆశ. మీరు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత, నాకేం కావాలి? నేను దేవుని ఎదుట లెక్క చెప్పాలి ఒకరోజు. ఉన్న వాక్య సత్యాన్ని వాక్య సత్యంగా మీ ఎదుట మాట్లాడానా లేదా? దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు ఆన్సర్. మీరు సంతోషపడటం కాదు. ఇంత మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని ఎంత అవహేళనగా మార్చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఆత్మీయ సత్యం మనకు అర్థమవుతుంది, క్రీస్తు వైపుకు చూసి వివాహ అనుబంధాన్ని, గృహ నిర్వాహకత్వాన్ని జాగ్రత్తగా మనము ఆలోచిస్తుంటామో, అప్పుడు పవర్ అనేది సర్వీస్గా మారి, అథారిటీ అనేది బాధ్యతగా మారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఈరోజు చక్కయ్యలాగా విన్నావా? వింటే ఆయన స్వరాన్ని అంగీకరిస్తూ ఉన్నావా? అంగీకరిస్తే ఆహ్వానిస్తూ ఉన్నావా? ఆహ్వానించు. ఆయన నీ జీవితంలో నీ కుటుంబాన్ని మార్చే గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. అటువంటి గొప్ప భాగ్యమును త్రియేక దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక.